ఈరోజు సోషల్ మీడియాలోను ఎక్స్ ప్లాట్ఫామ్లో కొంతమంది హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్లు ప్రవహించటం లేదు, నీరు ఆపేశారని చెప్పి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము గమనించి ఇమీడియట్లీగా కెనాల్స్ వరకు వెళ్లి పరిశీలించడం జరిగినది. గత నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్లి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్ పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి, ఆందోళన చెందొద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అండర్స్ట్ క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకెత్తించకూడదు. ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశయ్య. మన కుప్పం ఆరాధ్య దైవం మన నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల క్రితం అంద్రినీవా నీళ్లు కుప్పం రైతుల కష్టాల కోసం, వాళ్ళ కష్టాలు తీర్చేదాని కోసం 730 కిలోమీటర్ల దూరం నుండి మన పరమసముద్ర చెరువుకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నిన్న ఆదినేపల్లి దగ్గర పరమసముద్ర చెరువు పూర్తి కావస్తుంది. దగ్గరలో కూడా మనం చూస్తున్నాం. రేపటికి ఈ మరువ పరమసముద్ర చెరువు నుండి ఈరపనాయన చెరువు కూడా రేపు వెళ్తుంది. నిన్న ఒక చిన్న సంఘటన, ఆదినేపల్లి పంప్ హౌస్ దగ్గర టెక్నికల్ ఇష్యూ కింద ప్రాబ్లం అయి స్టార్టర్ స్టాప్ అయిన దాని వల్ల వాటర్ స్టాప్ అవుతే ఆ 2 గంటలు స్టాప్ అయిన దానికే ఈ పేటీఎం కుక్కలు కొన్ని మరిగింది. ఏమంటే వాటర్ నిలిచిపోయింది, ఇంతేనా చంద్రబాబు నాయుడు చేసిందని కూడా చెప్పడం జరిగింది. నేను ఈ పేటీఎం కుక్కలకు ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న చెరువులు ఎన్ని చెరువులు ఉందో అన్ని చెరువులు నింపే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నింపే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి మీకు తెలియజేస్తూ, మేము మీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కేవలం 3 గంటలు వాటర్ వదిలి కుప్పానికి వాటర్ వదిలేసినామనేసి ఆ గేట్లు కూడా ఎత్తుకుపోయిన సంఘటన మీరు చూశారు. అది మీరు మర్చిపోయారు. అప్పుడు మీరు నీతి నిజాయితీ ఉంటే ఆ రోజు మీరు ట్రోల్ చేసింటే మేము సంతోషపడేవాళ్ళు. ఇది రైతులకు సంబంధించింది, రైతుల మనోభావాలకు సంబంధించిన విషయం. కాబట్టి ఇక్కడ రాజకీయాలు చేయొద్దండి వైఎస్ఆర్సీపీలకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇది రైతులు పూర్తిగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న రైతులు మొత్తం ఒక స్థాయికి, కొన్ని రోజుల్లో ఒక స్థాయికి వెళ్లిపోతారు. దానికోసం మీరు ఎక్కడ రాజకీయాలు చేయకుండా దయచేసి మీరు సహకరించండి. లేకపోతే మీ ఇంట్లో మీరు ఉండండి. మీ వైఎస్ఆర్సీపీ నాయకులే ఎంతో మంది మాకు ఫోన్లు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతో మంది మాకు ఫోన్లు చేసి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం గవర్నమెంట్ లో మేము జాయిన్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులకు ఒక పక్కన ఇండస్ట్రియల్స్, ఒక పక్కన వాటర్, ఇంకొక పక్కన మౌలిక సదుపాయాలు, ఇంకొక పక్కన దేవాలయాలు, ఇంకొక పక్కన రోడ్స్, ఎన్ని ఉందో అన్ని డెవలప్మెంట్ పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కొంతమంది పేటీలు మరుగుతున్నాయి, దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు అందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరించండి, కూటమి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ. ఇక్కడ పారుతున్న నీరు ఏ వర్షపు నీరో లేకపోతే ఇంకొక నీరో కాదండి. ఎక్కడో 3600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి పరవలు తక్కుకుంటూ కృష్ణమ్మ ఇప్పుడు మా కుప్పం టౌన్ దగ్గరకు వస్తుంది. అందువల్ల మీకు ఈ నీళ్లను ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, మా అపర భగీరథుడు, కృష్ణమ్మను చూస్తే మనసు పులకరించిపోతుంది, ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు ఈ కృష్ణమ్మను మేము మా ముద్దాడుతుంటే ఎక్కడో శ్రీశైలం 3600 కిలోమీటర్లు ఎక్కడ, ఇక్కడ కుప్పం ఎక్కడ, అంత దూరం నుంచి కృష్ణమ్మ ఈ రోజు మా దగ్గరకు వచ్చింది అంటే మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా ఆరాధ్య దైవం అపర భగీరథుడు, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కఠోర శ్రమతో అతని శ్రమకు తగ్గ ఫలితమే ఈ రోజు ఈ కృష్ణమ్మ జలాలు రావడానికి
ఎంతో దోహదపడ్డాయి. అందువల్ల అతనికి మేము మా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కుప్పం తరతరాలు కూడా రుణపడి ఉంటామని, ఎప్పటికీ మీరు మా గుండెల్లో మా ఇంట్లో అందరికీ పెద్దగా ఉంటారని కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ కృష్ణమ్మ జలాలు చూస్తే మనసులో నుంచి మాట రావడానికి కూడా తడబడుతుందంటే అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే కృష్ణమ్మ జలాలను తీసుకొచ్చిన మన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారికి నిజంగా 2 చేతులెత్తి ఎంత ఇస్తారు? 4,000 ఇస్తారా? 1వ తేదీ ఇస్తారా? లేట్ చేస్తారా? ఒక్కో నెల ఆదివారం వస్తే ముందుగా ఇస్తారా? ముందుగా ఇస్తారా? ఫస్ట్ రోజు ముఖ్యమంత్రి రాయి కదా, ఇప్పుడు 14 నెలలప్పుడు అప్పుడు ఎంత ఇచ్చిరే? అప్పుడు 7,000 ఇచ్చారు కదా. 3 నెలలు 7,000 ఎప్పుడన్నా ఇచ్చిరే? ఇట్లా పెన్షన్ ఒకసారి ఇట్లా ఎవరు పరిపాలన బాగుంది స్వామి? చంద్రబాబు నాయుడు బాగుందా? కాలువ 2 నీళ్లు వస్తా ఉంది మీ ఊరుతావా? బాగా వస్తా ఉన్నాయా? ముందు మాదిరి వస్తా ఉన్నాయా? బాగా ముందు జగన్ ఏం చేశా? జగన్ ఏదో అడ్డుకట్టి ఏదో చేశా, ఏదో అడ్డుకట్టి ఏదో టెక్నిక్ ఇచ్చేసా. కట్లు కట్టి బటన్ నొక్కినా అంత డ్రామా మాదిరా. ఇప్పుడేది లేదప్పా, బాగా తప్పగా వస్తుంది. ఒకే ఒక డ్రాప్ నీళ్ళు కూడా వేస్ట్ లేదు. ఎన్ని దినాల నుంచి పోతా ఉంది ఇప్పుడు కాలువలో నీళ్ళు? 8 దినాల నుంచి. అది కట్లు కట్టి ఎన్ని దినాలు వచ్చాక? ఈ 3 నెలల్లో గడిచిపోయినాక వాడు ఏం చేసింది అంటారు. అంటే పోతారు నాశనమై. కాదు చేసి ఎప్పుడన్నా మనం అనుకుంటుమే ఇట్లా కాలువలో నీళ్ళు వచ్చి చూసింటమే? అది ఏమి అద్భుతమైన పని. ఎక్కడ స్వామి? ఎక్కడి నీళ్ళు ఎక్కడికి వచ్చింది? ఏడ కృష్ణానది ఉండేది ఆడ, మన ఊరికి కాక నీళ్ళు వచ్చేది ఆడ. ఎప్పుడన్నా అనుకో మీకు ఎంత స్వామి వయసు? నాకు 85, 95. 90 ఏంటి? ఎప్పుడన్నా అనుకుంటారు ఇట్లా ఆ నీళ్ళు వస్తాయనే? అపురూపమైన చరిత్రలో నిలిచిపోతుంది. ఎవరన్నా సన్నబన్న వాళ్ళు అయితే చేసే అవుతుందా స్వామి? చాలా అద్భుతమైన పని. ఎవరు కాబట్టి చేసేది? ఎక్కడో ఉండే నీళ్లు మన కుటుంబం రావాలంటే ఏది సంద పని అయింది. వెనకాల మొన్న చాలా బలంగా లేదు, నిన్ను కూడా పోయింది. పోతా ఉంది. నిన్ను కూడా ఇప్పుడు పోతా ఉంది. నిన్ను కూడా గొప్పగా బాగుపోతా ఉంది. మీరు ఎంతలో నాయకులు చూసిండారో ఇట్లా నాయకులు చూసిండారా? అద్భుతమైనటువంటి పని. సరే స్వామి. ఏ పని